వెల్కమ్ టు ది అజేయ భారత్. షెడ్యూల్ కులాల హోదా అనేది కేవలం రాజ్యాంగబద్ధమైన అంశమే కాదు, అది కొన్ని కోట్ల మంది సామాజిక వాస్తవికత. అయితే ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకుంటే ఆ వ్యక్తికి ఉన్న ఎస్సీ హోదా ఏమవుతుంది? దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తుంది. అసలు ఏం జరిగింది? చట్టం ఏం చెప్తుంది? సామాజిక కోణం ఏంటి? పూర్తి వివరాలు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేసేయండి వీడియోలోకి. సుప్రీంకోర్టులోని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అండ్ ఎన్వి అన్సారియాలతో కూడిన బెంచ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. అసలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? షెడ్యూల్ కులానికి చెందిన ఒక వ్యక్తి ఒక్కసారి మతం మారితే ఆ వ్యక్తి తన ఎస్సీ హోదాను తక్షణమే మరియు పూర్తిగా కోల్పోతాడు. ఒక వ్యక్తి హిందూ, సిక్కు, బౌద్ధ మతం కాకుండా వేరే మతాన్ని స్వీకరిస్తే వాళ్ళు ఇకపై నుండి షెడ్యూల్ కులాల సభ్యులుగా పరిగణించబడరు. ఈ కేసులో ఒక వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడై ఉండి క్రిస్టియన్ మతంలోకి వెళ్లి పాస్టర్ గా మారాడు. తన మీద వ్యతిరేకంగా కొన్ని దాడులు జరిగాయి. వెంటనే అతను ఎస్సీ ఎస్టీ దౌర్జన్యాల నిరోధక చట్టం కింద కోర్టుకు వెళ్ళాడు. కానీ కోర్టు ఏం సమాధానం ఇచ్చింది? నువ్వు ఇప్పుడు బాగానే నా దగ్గరికి అయితే వచ్చావు, కానీ పెద్ద చిక్కులో చిక్కుకుపోయావు. ఏంటో తెలుసా? నువ్వు ఎస్సీ కులం నుండి ఎప్పుడైతే బయటపడ్డావో అప్పుడే ఎస్సీకి రావాల్సిన హోదా మొత్తం కోల్పోయావు. అదేంటి అలా మాట్లాడుతున్నారు అంటే, ఇది నేను చెప్పిన నిర్ణయం కాదు, ఎప్పుడో 1950 నాటి నిర్ణయం. అదేంటో చెప్తా వినండి అన్నాడు. దీనికి చట్టపరమైన ఆధారం 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వు. ఈ ఆర్డర్ ప్రకారం ఎస్సీ హోదా అనేది మొదట కేవలం హిందువులకు మాత్రమే పరిమితం చేయబడింది. ఆ తర్వాత 1956లో సిక్కులను కూడా అందులో చేర్చారు. ఆ తర్వాత 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాటలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన వారిని కూడా అందులో చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం దేశంలోని ఎస్సీల జాబితాను నోటిఫై చేసే అధికారం కేవలం భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంది. దీనిని మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఇక్కడ ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇది ఒక ప్రాథమిక హక్కు. కానీ ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన సమాజంలో అతను ఎదుర్కొంటున్న వివక్షత మాయమైపోతుందా? ఈ చారిత్రకపరమైన వివక్షతని దృష్టిలో ఉంచుకొని ఆర్టికల్ 15, 16, 17 తీసుకొచ్చారు. అవేంటో తెలుసా? సామాజికంగా వెనుకబడిన వర్గాలకి ప్రత్యేక సౌకర్యాలు కల్పించినా కూడా అవి మతపరమైన నిబంధనలకి లోబడి ఉండాలని చట్టం గుర్తు చేస్తుంది. ప్రతిసారి రాష్ట్రాల్లో గాని కేంద్ర పాలిత ప్రాంతాల్లో గాని ఎస్సీలను గుర్తించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని మార్చే అధికారం రాష్ట్రపతికి ఉండదు, కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు బాధ్యతతో కూడుకున్నవి. మతం అనేది వ్యక్తిగత విశ్వాసమే కావచ్చు, కానీ చట్టం ముందు అందరం సమానమే. 1950 నాటి కాకా కలేర్కర్ కమిషన్ కూడా ఒక కీలక సిఫారసు చేసింది. రిజర్వేషన్లకు ప్రాతిపదిక కులమే కావాలి, కానీ మతం కాదు. కానీ ప్రభుత్వం దీన్ని అంగీకరించలేదు. ఎందుకంటే మతంతో సంబంధం లేకుండా కులానికి ప్రాధాన్యత ఇస్తే కుల వ్యవస్థ మరింత బలపడుతుందని ప్రభుత్వం భావించింది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం, కానీ ఇక్కడ రాజ్యాంగం ఇచ్చే హక్కుల వెనుక ఒక పెద్ద రాజకీయ చదరంగం నడుస్తుంది. మొన్నటి వరకు ఒక లెక్క, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మరో లెక్క. మతం మారితే కులం ఉండదు, రిజర్వేషన్లు రావు అని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది కొన్ని కోట్ల మంది భవిష్యత్తును, దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే గర్జన. అసలు ఈ తీర్పుపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా నేతలు ఎందుకు గజగజ వణికిపోతున్నారు? ఈ తీర్పు రాగానే రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. రాజ్యాంగం అంటే హిందూ సమాజంలోని వెనుకబడిన వర్గాలకి ఒక రక్షణ కవచం. ఒక వ్యక్తి హిందూ ధర్మం మాకొద్దు, మాకు అవసరం లేదు అని నిర్ణయించుకొని బయటికి వెళ్ళినప్పుడు మరి ఆ ధర్మం వల్ల వచ్చే ప్రయోజనాలు మాత్రం ఎందుకు ఆశిస్తారు? ఎలా ఆశిస్తారు? అది ఎంతవరకు కరెక్ట్? ఇది ఘర్ వాపసికి ఒక బలమైన పునాది. ఘర్ వాపసి అంటే మన స్వధర్మానికి తిరిగి రావడం, మన స్వంతింటికి తిరిగి రావడం. ఇక్కడే ఒక విలక్షణమైన మౌనం కనిపిస్తుంది, ఖచ్చితమైన విమర్శ కూడా వినిపిస్తుంది. ప్రతిపక్ష నేతలకి ఈ విషయం వినగానే నిద్ర పట్టట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, కులం అనేది పుట్టుకతో వచ్చేది, మతంతో మారేది కాదు. మతం మారినంత మాత్రాన సమాజం వారిని చూసే చూపు మారుతుందా? దళిత వర్గాల వారు క్రైస్తవ కులంలోకి మారినా కూడా వారిపై జరిగే దాడులు కూడా ఆగడం లేదు కదా. మరి వారికి ఎస్సీ రక్షణ చట్టం ఎందుకు వర్తించదు అని కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఇదంతా దళితుల నుంచి వచ్చే ఓట్ బ్యాంకును కాపాడుకునే పన్నాగం. ఈ తీర్పు వల్ల ప్రజల్లో కూడా రెండు విధాలైన స్పందనలు వినిపిస్తున్నాయి.
ఇదంతా జరగడం వల్ల ప్రజల్లో ఉండే ఒక వర్గం ఆనందం వ్యక్తం చేస్తుంది. అవకాశవాద మత మార్పులకు ఇది చెక్ పెడుతుంది అని వీరు భావిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతూనే మరో మతాన్ని అనుసరించడం వల్ల నిజమైన ఎస్సీలకి అన్యాయం జరుగుతుందని వీరు వాదిస్తున్నారు. ఇలా ఒక వర్గం ఆనందిస్తుంటే ఇంకో వర్గం మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో లక్షల మంది దళిత క్రైస్తవులు ఉన్నారు. మేము దేవుణ్ణి మార్చుకున్నాం కానీ మా రక్తాన్ని కాదు అని వారి ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు వారి పిల్లల చదువులు, ఉద్యోగాలు, వారిపై జరిగే దాడులకి రక్షణ ఇచ్చే ఎస్సీ ఎస్టీల చట్టం ఏమవుతుందో అన్న భయం వారిలో స్టార్ట్ అయిపోయింది. అసలు ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఈ తీర్పు కేవలం ఒక మతానికి మాత్రమే పరిమితం కాదు, మొత్తం దేశానికి ఇచ్చే ఒక స్ట్రాంగ్ మెసేజ్. క్రిస్టియానిటీ, ఇస్లాం వంటి మతాల్లో కుల వ్యవస్థ లేదని ఆ మత గ్రంథాలే చెప్తాయి. మరి కులమే లేనప్పుడు రిజర్వేషన్లు ఎందుకు అని సుప్రీంకోర్టు లాజిక్ పాయింట్ తీసింది. ఇది విదేశీ నిధులతో సాగుతున్న ఆర్గనైజ్డ్ మత మార్పులకి పెద్ద దెబ్బ. రేపు ఎన్నికల్లో ఏ పార్టీ దీన్ని ఎలా వాడుకుంటుందో చూడాలి. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం భారతదేశంలో అధికారాన్ని డిసైడ్ చేసే అతి పెద్ద అస్త్రం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, కానీ రాజకీయాలు మాత్రం తన లాభాన్ని వెతుకుంటున్నాయి. ఈ తీర్పు వల్ల దేశంలో మార్పు వస్తుందా, లేదంటే కొత్త ఉద్యమాలు పుడతాయా? ఏది ఏమైనా ఎంతో కాలం కష్టపడి తయారు చేసిన రాజ్యాంగ రక్షణ నిజమైన పేదవాడికి దక్కాలి. మీరేమంటారు? మతం మారిన వ్యక్తికి వివక్షత నుండి విముక్తి లభిస్తుందా, లేక ఎస్సీ హోదాను కోల్పోయి మరింత నష్టపోతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కష్టానికి మీ చేయుత. మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ పై ఓ కన్నేసి ఉంచండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.